దేర్ ఇస్ ఏ ఓపెన్ హౌస్ అన్నమాట. ఎంత పెద్ద లాన్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫోక్స్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి. దిస్ ఈస్ డే 11 ఆఫ్ 30 days ఛాలెంజ్. 1/3 అయిపోయింది, ఇంకా 2/3 ఉంది వీడియోస్. ఐ హోప్ ఐ విల్ మేక్ ఇట్. ఎక్కడన్నా 1 day కూడా మిస్ చేయకుండా చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ లైకింగ్ ఇట్. సో దిస్ ఈస్ వీకెండ్, సాటర్డే అన్నమాట. స్టిల్ కార్తిక్ అయితే వర్క్ ఉంది. లెట్ మీ షో. నేనైతే ఆఫ్టర్నూన్ లేచా. అశ్వి పాపం పొద్దున్నే లేచింది. అండ్ ఇల్లు రచ్చ చేసింది. పాపం కార్తిక్కి మైగ్రేషన్ ఉందన్నమాట. సో ఆయన 7కి లేసి ఈ మేడం 7కి లేచింది. అంటే మా రూమ్లో లేడు, వేరే రూమ్లో పడుకున్నాడు. లేచింది కాబట్టి పాపం ఆయన అటు వర్క్ చేసుకుంటూ ఇటు హ్యాండిల్ చేసిండు. సో హ్యాండిల్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఇల్లు రచ్చ చేసినా ఊరుకోవాలి. అలా చేసింది అనమాట ఇల్లుని. అన్నీ మా డైనింగ్ టేబుల్ చైర్లు ఇవన్నీ ఇటుకు వచ్చినాయి. ఇవన్నీ ఇట్లా వచ్చినాయి. అండ్ కొన్ని షీన్ ప్యాకేజెస్ వచ్చినాయి. కష్ట తింటున్నావా? ఆర్ ఈటింగ్? లెట్స్ ఓపెన్. మొన్న కూర్చొని ఆర్డర్ పెట్టా. ఈ క్యాంపెయిన్ అయితే ముందువే దాట్ మంచిగా ఉంది క్వాలిటీ. ఇవి షూ టాప్స్. లుక్ ఎట్ ద మెటీరియల్, ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాష్ చేస్తాను ఆమె కేసే కంటే ముందు. పాయింట్లు కాటన్ లెనిన్ స్టైల్ పాయింట్లు అన్నమాట. పొడుగు ఎక్కువనే. ఈ ఇయర్ రావు ఇవి. వెతకాలి, వెతికితే దొరకానంటూ ఏవి లేదు. నెయ్యి, గోరువెచ్చని నీళ్ళు. Here is my outfit. White leg pants, comfort pants. These pants are from Halara. Just go buy them. Halara white leg pants. You can thank me later. Kashvi, do you know you are the cutest thing in the whole wide world? Mama, na muzzle chudu. Abbo muzzle, abbo. Oh my god. Nana ledu ani. Nana Kashviki bagga muzzles unnai. Bakkadi. నిజంగానే ఇంకా మస్తు మజిల్ రావాలి నీకు. డిస్కమ్ షోల్డర్ మీద డిస్కేమన్నా. కష్వి, నువ్వు ఇంకా బగ్గ తినాలి, ఇంకా మజిల్ రావాలి నీకు. అది మజిల్ కాదు. లుక్ ఎట్ అమ్మా, దిస్ ఈస్ మజల్, దిస్ ఈస్ మజల్. అదే అది స్కిన్, బొక్క స్కిన్, బొక్క అది. మరి ఏంటిది అది? బొక్క అంటే బోనేరా, తెలుగులో తెలంగాణ భాషలో బొక్క అంటారు. అందరికి ఉంటుంది బొక్కలు. ఇప్పటికి 3 vlogsలో దీని గురించి మాట్లాడినా, బట్ వీడియో లెంత్ ఎక్కువైతుందని కట్ చేసిన. అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రీవియస్ డేస్లలో మాట్లాడి చూసి వచ్చిన ఇల్లులు, దాని గురించి మాకు అనిపించిన ఒపీనియన్స్ అవన్నీ. సో అసలు ఇల్లులు ఏంటి నెక్స్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఐ థింక్ యూట్యూబ్ టైటిల్ కూడా అదే ఉంటుంది, థంబ్నెయిల్. అదేంటి, ఇల్లులు చూడడానికి పోతున్నాం. ఈ మధ్య రియలైజ్ అయింది ఒక 2 months నుండి ఏంటంటే, మనం ఇల్లు కొనాలనుకున్నా అనుకోకపోయినా ఇల్లు చూస్తూ ఉండాలి మన డిజైర్డ్ ఏరియాస్లలో అనేసి. చాలామంది అదే చేస్తారు. ఇల్లు కొన్నాం కదా అని జిల్లో యాప్ డిలీట్ చేసి అకౌంట్ తీసేయరు అన్నమాట. నీ బిడ్డకు ఒక శారీస్ పెడుతున్నా. బట్ పిక్ చేసుకో, నేను వీడియో చెప్తా. కరెంట్ ఫేవరెట్ ఇది. కమింగ్ బ్యాక్ టు ఇల్లు కొన్నాం కదా అని చెప్పేసి అయితే జిల్లా యాప్ తీసేసి ఉండరు. వాళ్ళ ఏరియాస్లలో ఇల్లులు ఏమున్నాయి అని అలర్ట్స్ ఆన్ చేసుకునే ఉంటుందని అట్లా మేము కూడా వేస్తున్నాం. ఎప్పుడు ఇల్లు కొత్తగా ఏమైనా వచ్చినాయి, ఏదైనా ఓపెన్ హౌస్ అంటే మనం వెళ్ళి ఓపెన్ హౌస్లో ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అట్లే ఏమైనా ఉన్నాయంటే వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఇప్పట్లో కొంటామన్నది కాదు కానీ పాయింట్, ఓపెన్ హౌస్లో మనకు ఎవెన్చువల్గా ఫ్యూచర్లో ఇల్లు కావాలన్నా ఏ ఏరియాలో కొనుక్కుంటాము, ఆ ఇల్లులలో మనకేం కావాలి,
మనం ఒకటి అనుకుంటాం, పోయి చూస్తే ఓహో ఇట్లనా ఇది కాదా అన్నది అర్థమైతే ఎట్లా రీసెర్చ్ చేయాలి, మార్కెట్ రేట్ ఎట్లుంది, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, ఆల్ దిస్ తెలుస్తాయి అన్నమాట. సో ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా టు కీప్ అన్ ఐ మన చుట్టుపక్కల ఏరియాలలో, మనం ఎక్కడ కొనాలి అనుకుంటున్న ఏరియాలలో ఎట్లున్నాయి అనేది అలర్ట్స్ అట్లా ఆన్ చేసి పెట్టుకోవడం అని. ఇప్పుడైతే ఒక ఓపెన్ హౌస్ ఉంది అన్నట్టు, సో అదే చూడడానికనే వెళ్తున్నాం. కొత్త తెలుసుకుంటున్నాం. ర్యాంచ్ ఇల్లులు బాగుంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా బేస్మెంట్ ఉండాలి, అది కూడా ఫినిష్డే రావాలి, మంచి లాన్ ఉండాలి, స్కూల్ డిస్ట్రిక్ట్ ఉండాలి, కొద్దిగా అట్లీస్ట్ 1970s 80s ఇల్లులన్నా అయి ఉండాలి. ఇక్కడ యూజువల్గా కొత్త ఇల్లుల్ని కోరుకుంటే రేట్లు ఎక్కువైతాయి. సో కొత్త ఇల్లులకు బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్స్కి పాత ఇల్లులకు ఫరక్ ఏంటిది, ఏ ఏరియాలలో ఎట్లుంటాయి, ఈ లైన్ ఒక స్కూలింగ్ రేటింగ్ ఉంటుంది, పక్క లైన్ ఒక స్కూలింగ్ రేట్ ఉంటుంది. సో ఇట్లా చాలా తెలుస్తాయి అన్నమాట. సో వీఆర్ కీపింగ్ అన్ ఐ. ఇప్పుడైతే ఒక ఓపెన్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం, చూపిస్తా. మా లెక్కనే ఓపెన్ హౌస్ ఉంటే ఇట్లా మనకు రియాల్టర్ ఉన్నా లేకపోయినా రావచ్చు అన్నమాట. మాతో పాటు 1 2 3 4 5 6 7 పీపుల్ ఉన్నారు. అంటే ఈ మినిట్కి ఇది ఇంకా 6:30 అవుతుంది. ఇప్పుడు 5కి ఓపెన్. సో 5 నుండి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఎంత పెద్ద లాన్ ఉంది. ఎంట్రీ అక్కడ ఉందన్నమాట. ఆ నుండి దీనికి లాట్ ఎక్కువ ఉంది, జాగా ఎక్కువ ఉంది. నువ్వు ఎందుకు అంత ప్రతిగా ఉన్నావు? 1 2 3. సో దేర్ ఇస్ ఏ ఓపెన్ హౌస్ అన్నమాట, చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇల్లు చూసినాక నీకు ఏమనిపించింది? మనం ఆల్రెడీ ఒక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఐ ఫీల్ వాట్ కైండ్ ఆఫ్ హౌస్ వి నీడ్ అనే దాన్ని ఫిల్టర్ అవుట్ చేయగలుగుతాం. ఒక ఓపెన్ హౌస్ ఉంటే చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఎస్, ఒకటి ఇల్లు చూడడానికి పోతున్నాం. అన్ని డేసా? ఊరికి టైం పాస్. సో వీఆర్ హియర్. ఈ రేట్ తక్కువకుంది, బట్ పాయింట్ ఏంటంటే రెనోవేషన్లు బొచ్చడు ఉన్నాయి. సో ఇట్ విల్ ఎండ్ అప్ కమింగ్ టు ద సేమ్ నెంబర్ అన్నమాట. కానీ ఒకటి ఏంటంటే నైబర్హుడ్ చుట్టన్ని ఇల్లులే ఉన్నాయి. స్టిల్ వెనకాల లాట్ ఉంది, దీనికి సన్ రూమ్ ఉంది అండ్ బేస్మెంట్ ఉంది, వెనకాల డెక్ ఉంది, లాట్ ఆఫ్ వెనక స్పేస్ ఉంది, రూఫ్ హెచ్వాక్ ఎంత పాతదో తెలీదు, బట్ ఇట్స్ డీసెంట్ హౌస్. కశ్వికి ఏ స్నాక్స్ తీసుకున్నా, తను తీసుకున్న వాటిలలో ముందు కాదు వెనక చదివి తీసుకుంటా ఇంగ్రీడియంట్స్. స్ట్రాబెర్రీ, బ్లాక్ క్యారెట్ జ్యూస్, అంతే. సో ఇలా నీట్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ స్నాక్ ఉన్న ఆర్గానిక్ మ్యాంగో, ఆర్గానిక్ రాస్బెర్రీ, ఇట్స్ ఇట్. యాపిల్, స్ట్రాబెర్రీ ఆప్షన్స్ తీసుకుంటా, ఇవే ఇస్తా అన్నమాట. అశ్వికైనా 90% అలా ఇస్తా, 80-85%. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పోతుంది కాబట్టి అక్కడ వేరే వాళ్ళు తెచ్చుకునే వేరేటి చూస్తుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వేరే తింటే చూస్తుంటుంది కాబట్టి. కానీ మాకైతే 60% వరకు, 60 to 70% కొనుక్కునేటప్పుడు అట్లా ఇస్తా. కశ్వికి అయితే మాత్రం 85-90% కొన్ని అలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఇవి అయితే నేను చూపించినవి కరెంట్లీ ఈస్ ఫ్రమ్ కాస్కో. ఇంట్లో చెట్టు పెట్టుకోవడం ఏందో కానీ ఫ్లైస్, ఇది ఎక్కడ చూసినా అదే ఫ్లై ట్రాప్ ఒకటి పెట్టిన, అన్ని దానికి అతుక్కుంటున్నాయి, బట్ స్టిల్ బొచ్చడు ఉన్నాయి. మా పెద్ద పిగ్గులు లేపితే పెద్ద పిగ్గులు వేసి చిన్న పిగ్గులు లేపుతుంది. 2 పిగ్గులు కలిసి అది ఉన్నాయి ఇప్పుడు. పిగ్గులు ఏ 2 పిగ్గులు ఏ పిగ్గులు? హలో నాన్న పిగ్. అమ్మ పిగ్ కాదు మరి కదరా, యు ఆర్ మై క్యూట్ పిగ్ కదరా, నా పింకీ పిగ్. అమ్మ నీకు ఒకటి తెలుసా? తెలీదు. కశ్వి లేచిన తర్వాత ఎక్కడికి పోతుందో తెలుసా? ఓ యా, నాకు తెలీదు, కశ్వికే తెలీదు. కశ్వి ఎక్కడికి పోతున్నావు నీకు తెలుసా? పార్క్కి పోతున్నాం. షల్ వి గో టు పార్క్ కశ్వి? కశ్వి నీ జుట్టు ఇట్లా భలే ఉందిరా, ఐ లైక్ ఇట్. నీ ఇద్దరి ముచ్చట్లు ఏందిరా? అప్పువు కశ్వి అది ఎక్కుతాను చూడు, ఇది అప్పుడు అప్పువు అంటది. అప్పువు కాదు, అప్పుడు ఆవుల్
అక్కడ టేబుల్ మీద చూడు కనిపించిందా? టేబుల్ మీద కనిపించిందా? గోయింగ్ అవుట్, గోయింగ్ సమ్వేర్. సీ ద సన్సెట్. Oh my God, it's nice. సన్సెట్ గురించి నాకు ఆలోచన ఉంది. వీడు మా ఫ్రెండ్ ఇట్లా నేను చూపించాను కదా మొన్న ఒక వీడియోలో, పాలు తను డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇట్లా ఇస్తుంది. షీఈ్ వర్కింగ్ లైక్ దట్ మీడియేటర్ అని చెప్పేసి. సో పాలు అండ్ మీట్ రెండు తీసుకున్నాం అనమాట తన దగ్గర. కశ్వి కాదు, నేను ఒక పాట నేర్పించిన, పాడవా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనక మేఘం ఉంది, మేఘం వెనక వాగం ఉంది, వాగం మందిని కలిగించింది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటకపట పాట అయింది, చిటపట పాట చిలక నువ్వే రావాలి, రాగాలే నువ్వే కావాలి. పర్లేదు, 2 రోజులు నేర్పిస్తే ఆ లైన్లు వాడింది. ఎప్పుడు నేర్పించినప్పుడు కదా ఊరికే మొన్న నువ్వు ఆ బాధ నేర్పిస్తాను అసలు నాకే నువ్వు 2 రోజులు పాట గుర్తొచ్చింది. ఓ దిస్ సాంగ్ అని. సమ్ యమ్ మీ స్వీట్ పొటాటోనా? గీతం ఎంత విన్నా దీని గురించి. ఫైనల్గా నెట్ఫ్లిక్స్లో వచ్చింది, చూస్తున్నా. మా ఆయన చూడలేదట. సీరియస్లీ దీని గురించి వినలేదు. సింగ్ గీతం బాగా పాపులర్ అయింది. ఒక్క సీన్ అనే చూసింటే ఇట్లా బంగారం లెక్క టానే ఉంటారు. సో హియర్ ఇస్ ద చికెన్ మై హస్బెండ్ మేడ్. నాకు హగ్గివో, కిస్సివో. మా ఆయన కశ్వి లాస్ట్ ఇయర్ శ్లోకం వీడియో చూసిండు. అప్పటికి ఇప్పటికి కశ్వి బిడ్డ పెద్ద అయిపోయిందట. నిన్ను రెడీ చేయన్నా? అట్లా తయారు చేయన్నా నేను? లిటరల్గా ఆ చీర చూసి నేను అది అనుకున్నా, ఆమెను తయారు చేయాలి నిజంగా అట్లా చీర. లెట్స్ డూ ద బెడ్ షీట్ బంగారం. అలా పట్టుకో. yes yes Amma, I want to do that. You also have to do that side. Check. Igu. Tight work. Hold it tight. Hold it tight. Okay. Very good job, Ash. స్నానం చేసినావా? ఇన్ను వెనక్కి దాకెక్కింది. ఎట్లా మా ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఆ రూమ్ క్లీన్ అయ్యి అవన్నీ ఎంతసేపు నేను పడుకోలేను కాబట్టి నేను చెప్పాలి. జస్ట్ ఇమాజిన్ ఇదంతా కార్పెట్ మీద అయ్యుంటేనా నైట్ మీరే. అసలు పిల్లలు ఉంటే మెట్ల మీద ఈజ్ అనదర్ స్టోరీ. కార్పెట్ మెత్తగా ఉంటుంది, స్లిప్ పిల్లలని ఫ్లోరింగే ఉండాలి. రేపు కొద్ది సన్నీ ఉంది కాబట్టి లెట్స్ డూ దిస్. ఇదేంటంటే ఇది చేద్దాము. షీన్ బట్టలు అశ్విది ఎప్పుడు వచ్చినా సరే ఈవెందో ఇది లేనినైనా కాటన్ అయినా వాట్ ఎవర్ స్టిల్ అది రాగానే వాష్ అయితే చేస్తాను అన్నమాట తనకి వేసే కంటే ముందు. అండ్ ఇవన్నీ నేను హ్యాండ్తోనే వాష్ చేస్తాను. ఇవన్నీ నేను లిక్విడ్ వేసి అండ్ మేము ఈ లిక్విడ్ వాడతాం. ఎందుకు హ్యాండ్ వాష్ చేస్తా అంటే ఇవన్నీ కాటన్ కదా, దాంట్లో వేసిన అంటే ముడత అయితే ఆమె షూట్కి నేను ఒకసారి షూట్ చేయాలి కదా, ఎస్పెషల్లీ క్యాంపెయిన్వి కాబట్టి షూట్ చేయాలి అని అంటే మళ్ళీ అవన్నీ ఐరన్ చేయాలి. దానికంటే చేతితో వాష్ చేసి తీసుకుపోయి గరాజ్లో ఇల్లంతనూ డ్రై చేస్తా వదిలేస్తే. ఈవెన్ డ్రైయర్లో వేసినా కూడా ముడతలు అయితే
సో అందుకనే ఇది చేస్తాను అనమాట. సో ఒక క్యాంపెయిన్కి ఒక వీడియో అని అనిపిస్తుంది, బట్ చూసి ఎంత బిహైండ్ వర్క్ ఉంటుందో. ప్రతి ఐటమ్ సెలెక్షన్, ప్రతి వచ్చిన తర్వాత వచ్చిందా లేదా చెక్ చేసుకొని పిండుకొని చేసుకొని కషిని మంచి మూడ్లో ఆమెకి వేసి షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేసి దే విల్ హ్యావ్ సర్టెన్ ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, డిస్క్రిప్షన్ ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, లింక్లు ఇట్లా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అయినాక హెల్ లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, విచ్ ఐ లవ్, బట్ పని ఉంటుంది అని చెప్తున్నా. అండ్ yes, that's it for this vlog. I'll see you all in the next video. Until then, which is tomorrow, take care, keep smiling. Bye.